आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति पामायतनं आयतनवान् भवति आयतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति शतपद आयतनं वेद आयतनवान् भवति आगोवा अमुशतपद आयतनम् आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति चन्द्रमावापामायतनम् आयतनवान् भवति चन्द्रमसायतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति पामायतनम् आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद पामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् ఇవాళ చదవాల్సిన విశేషమైనటువంటి ఆదిత్య స్తోత్రము ఉంది. ఆదిత్య స్తోత్రం మీకు పుస్తకాల్లో కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టిన రాదు. అది వేదంలో ఉన్నదాన్ని తెలిగించి రాసినటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి ఆదిత్య స్తోత్రం. అది నేను పలికిస్తున్నాను, మీరందరూ చక్కగా చదవండి, పలకండి అందరూ. చెప్పండి. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితినాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే శ్రేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజ సనసం నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారి హిరణ్మయ వపుద్రక శంఖచక్రః పద్మాసనః పద్మకరః పద్మగర్భ సమజ్జుతిః సప్తాశ్వ సప్తరజ్జుశ్చ విభుజ సవితారవిః కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మమృత్యు జరా వ్యాధి సంసార భయనాశనః ప్రాతః బ్రహ్మస్వరూపోయం మధ్యాహ్నేతు మహేశ్వరః అస్తమానే వయం విష్ణుః త్రయీమూర్తి దివాకర త్రైలోక్యైక్య ప్రదీపాయ సృష్టిస్థిత్యంత హేతవే రుద్య జుస్సామరూపాయ నమః పంకజబంధవే భాస్కర మార్తాండ చండరస్మే దివాకర ఆరోగ్యం ఆయుర్విజయం పుత్రాం దేహి నమోస్తుతే నిద్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమో నమః సపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి
మహాచితిం అమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ప్రత్యక్ష దేవత సవిత్రు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత ఇది ప్రార్థన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మీ చుట్టూ మీరు ఒకసారి నమస్కారం చేయండి. ఇక్కడ విగ్రహాన్ని నమస్కారం చేయండి. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి సూర్య